వేదికను అలంకరించిన మిత్రులు, శాసనసభ్యులుగా ఆనాడు నాతో ప్రయాణించినటువంటి నేటి కేంద్ర పర్యాటక సాంస్కృతిక శాఖ మాత్యులు జె కిషన్ రెడ్డి గారికి, అలాగే పెద్దలు గౌరవ పార్లమెంటేరియన్ మా సినిమాలలో మేమంతా గౌరవంగా పిలుచుకునే విజేంద్ర ప్రసాద్ గారికి, ఇతర ఆయా శాఖలకు సంబంధించినటువంటి అధికారులకు, ప్రతినిధులకు, ఈనాడు ఇక్కడ విచ్చేసినటువంటి మిత్రులకు, రాజకీయ ప్రముఖులకు, ఆహ్వానితులకు, ఇతర కార్యకర్తలకు, మీడియా వారికి, ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు. జై శ్రీరామ్. జై శ్రీరామ్ అని నేను ఎప్పుడూ జనరల్గా అనను, మనసులో అనుకుంటాను, ఇంట్లో పూజ గదిలో అనుకుంటాను తప్ప. కానీ నిన్న అయోధ్యకు వెళ్ళిన తర్వాత ఆ వైబ్రేషన్స్ ఇంకా తిరిగి నాలో ఉంటూనే ఉన్నాయి. అలాంటి అద్భుతమైనటువంటి చారిత్రాత్మకమైనటువంటి సంఘటన, ఆ గొప్ప ఈవెంట్లో పార్టిసిపేట్ చేయటం అనేది ఆ భగవంతుడు నాకు కల్పించేటువంటి, మా కుటుంబానికి కల్పించేటువంటి అదృష్టం నేను భావిస్తూ, అదే తరుణంలో మళ్ళీ ఇక్కడ మన ఊళ్ళో ఈ గోల్కొండ సమక్షంలో కిషన్ రెడ్డి గారు మళ్ళీ మీరు రావాల్సి బ్రదర్ అని నన్ను పిలవటం అన్నది అది మళ్ళీ నాకు దగ్గర గౌరవంగా భావిస్తూ, వారికి సభాముఖంగా మిత్రుడు కిషన్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నేను 4 ముక్కలు మాట్లాడడానికి ప్రయత్నం చేస్తాను. ఈ ఖిల్లాని గోల్కొండను చూస్తుంటే నాకు గత స్మృతులు గుర్తు వస్తుంటాయి. అంటే మా హీరోయిన్తోటి కాలు కాలు కదిపి మాటలు పాటలతోటి ఇక్కడ స్టెప్పులు వేసినవన్నీ గుర్తుకొస్తున్నాయి. అలాగే పోరాట సన్నివేశాలు, విలన్స్ని చితకబాదిని గుర్తుకొస్తున్నాయి. అలాగే 2-3 యాడ్స్ కూడా నేను ఇక్కడ చేశాను. అలాగే ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి విజేంద్ర ప్రసాద్ గారి కళ నుంచి వచ్చినటువంటి మగధీర సంబంధించి రాజమౌళి ఇక్కడ మా అబ్బాయితోటి రామ్ చరణ్ తోటి పంచదార చిలుక అనే సాంగ్ కూడా ఇక్కడే చిత్రీకరించారు. ఇవన్నీ కూడా తీయటి అనుభూతులు మాకు ఇక్కడికి వచ్చినప్పుడల్లా. దానికి మించి నేను గొప్పగా చెప్పుకునేది ఏంటంటే, నేను టూరిజం మినిస్టర్గా ఉన్నప్పుడు ఏప్రిల్ నెలలో 2013లో ఇక్కడ నేను UNWTO వాళ్ళకి నేను ఇక్కడ ఒక సదస్సు ఏర్పాటు చేశాను 3 రోజుల కోసం. అందులో ఒక రోజు రాత్రి ఇక్కడ వారికి విందు ఏర్పాటు చేశాను ఇదే స్థలంలో, ఇదే ఖిల్లాలో. చేసినప్పుడు వాళ్ళు దాదాపుగా 250 మంది ఉన్నారు. అందరూ విదేశీ ప్రతినిధులే. వాళ్ళు దాదాపుగా 50 దేశాల నుంచి వచ్చారు. వాళ్ళకి మన గురించి, మన సంస్కృతి గురించి, మన దేశ ప్రాశస్త్యం గురించి, మన హెరిటేజ్ గురించి, ఇక్కడ ఉన్నటువంటి ఈ చరిత్ర గురించి వాళ్ళకి చెప్పాలన్న ప్రయత్నంలో ఆనాడు అవైలబుల్గా ఉన్న, ఆ రోజు టెక్నికల్గా సపోర్ట్గా ఉన్న లైట్ అండ్ సౌండ్ సిస్టమ్ తోటి వాళ్ళకి అన్నీ కూడా వీక్షించడం, చూపించడం జరిగింది. వాళ్ళు అబ్బురుపోయారు. ఆ రకంగా అది నాకు ఒక తీయటి అనుభూతి. ఆ రోజుల్లో మనకి టూరిజం, వాళ్ళందరూ అన్నది ఏంటంటే, ఇంత పొటెన్షియాలిటీ ఉన్న ఈ దేశంలో టూరిజం ఇంకా ఎందుకు వెనకబడి ఉంది అనే ఉద్దేశంతో వాళ్ళు అన్నప్పుడు నాకు కొంచెం అనిపించింది. ఎందుకంటే మన కంట్రీలో ఉన్నటువంటి డిఫరెంట్ లొకేషన్స్, డిఫరెంట్ అట్మాస్ఫియర్స్, డిఫరెంట్ కల్చర్స్, డైవర్సిఫై కల్చర్స్, ఇవన్నీ కూడా ప్రపంచంలో ఏ దేశంలో లేవు, మన దేశంలో మాత్రమే ఉన్నాయి. అది ఒక పక్కన చూస్తుంటే కనుక హిమాలయాలు, మంచు పర్వతాలు, మరో పక్కన చూస్తే థార్ డెజర్ట్, మరో పక్కన చూస్తే నిత్యంగా వర్షం కురిసే అత్యధిక వర్షం కురిసే చెరపుంజి, దట్టమైన అడవులు, అడవి సంపద, అడవి జంతువులు, అండ్ సుదీర్ఘమైనటువంటి 3 పక్కల మన పెనిన్సులాలో భారతదేశంలో 3 పక్కల సముద్ర తీరం అండ్ గుళ్ళు. అలాగే హెల్త్ సంబంధించినటువంటిది హెల్త్ హబ్గా ఈరోజు ఎంత రూపాంతరం చెందింది. ఇన్ని ఉండి కూడా మనం ఎందుకు ఎక్కువ అత్యధికంగా అట్రాక్ట్ చేసుకోలేకపోతున్నాం, ఇన్బౌండ్ టూరిస్టులు ఎందుకు అట్రాక్ట్ చేసుకోలేకపోతున్నాం అనే దాని మీద ఎప్పుడు నాకు బాధగా అనిపించింది. ప్రపంచ దేశాల మొత్తం టూరిజం సంబంధించిన దాంట్లో లెక్క వేస్తే ఆ రోజు 13 నాటికి, ఈ రోజున మినిస్టర్ గారే చెప్పాలి, 1.3% మాత్రమే మన షేర్ ప్రపంచ టూరిజంలో. అంటే చాలా చాలా తక్కువ. కానీ మన ఇండియన్ జీడిపికి సంబంధించి అత్యధికంగా మనం కంట్రిబ్యూట్ చేసేది సింహభాగం, మేజర్ పార్ట్ ఓన్లీ టూరిజం నుంచే వస్తుంది. ఇది సత్యం. ఇది అంటే కమ్యూటింగ్
ఫ్లైట్లు కానివ్వండి, బస్సులు కానివ్వండి, ట్రైన్స్ కానివ్వండి, రిక్షాలు కానివ్వండి, ట్యాక్సీలు కానివ్వండి, అలాగే హాస్పిటాలిటీ సెక్టర్ అనేటువంటి హోటల్స్ కానివ్వండి, అత్యధిక మందికి ఉపాధి కానివ్వండి, గైడ్స్ కానివ్వండి, టూరిస్ట్ ప్లేసెస్లో నివసించే చిన్న చిన్న స్మాల్ వెండర్స్ కానివ్వండి, ఇవన్నీ చూసుకుంటే కనుక అత్యధికంగా ఎంప్లాయ్మెంట్ ఉన్నది కానీ అత్యధికంగా ఇన్కమ్ వచ్చేది కానీ మన ఇండియన్ జీడిపికి కేవలం టూరిజం నుంచే. అలాంటి టూరిజం ఎందుకో కొంచెం నేను ఉండే సమయానికి కొంచెం నడక నడుస్తూ ఉంది, కొంచెం నిర్లక్ష్యం కాబడింది. అంటే ఆ సమయంలో మా బడ్జెట్ సంవత్సరానికి 1200 కోట్లు మాత్రమే. అందులో నేను వచ్చేసరికి కేవలం 600 కోట్లు మాత్రమే వస్తున్నాయి. ఎందుకంటే ఇచ్చినటువంటి డబ్బు సరిగ్గా వినియోగం జరిగేది కాదు. దానివల్ల యూటిలిటీ సర్టిఫికెట్స్ వచ్చేవి కావు యుఎల్సీ రాకపోతే ఫర్దర్ బడ్జెట్ రిలీజ్ చేసే అవకాశం లేదు. మీరు అంత రిలీజ్ చేయనప్పుడు, అది వినియోగించుకున్నప్పుడు మీకు ఇంత బడ్జెట్ దేనికని కేంద్రం దాన్ని మాకు కట్ చేసేది. అంత తక్కువ ఉండేది. అలాంటి దాన్ని నేను దాని మీద ఫోకస్ చేసి కేవలం 1200 కోట్ల వరకు దాన్ని నా టెన్యూర్ ఎండ్కి వచ్చే తీసుకొచ్చాను. అందులో దాదాపుగా 20% అంటే 221 కోట్లు మన ఉభయ ఆంధ్రప్రదేశ్కి ఆ రోజు నేను ఇవ్వడం జరిగింది. అది నేను చాలా గ్రేట్గా గొప్పగా ఫీల్ అవుతుంటాను నేను. ఇక అలాగే టెంపుల్ టూరిజం గురించి వీళ్ళన్నిటి గురించి మేము తీసుకున్న శ్రద్ధాశక్తులు అంతా ఇంత కాదు. ఆ రోజుల్లో కూడా ఇక్కడికి వచ్చినప్పుడు వీళ్ళందరికీ అదే చెప్పుకొచ్చాం అనమాట. కాబట్టి అలా టూరిస్టులు రావాలి, ఇక్కడ టూరిజం పెరగాలంటే అవకాశాలు మనకే ఉన్నాయి. ఇప్పుడు సపోజ్ మొన్న రామ్ చరణ్ని G20 ఫిలిం సంబంధించి వచ్చిన సదస్సులో కాశ్మీర్లో జరిగింది, శ్రీనగర్లో. ఆయన స్వయంగా మన కిషన్ రెడ్డి గారే ఆహ్వానించారు చరణ్ మీద ప్రత్యేక అభిమానంతో. నువ్వు రా చరణ్, నీ సినిమా ఆర్ఆర్ బాగా ఆడుతుంది కాబట్టి ఇప్పుడు నువ్వు ఫోకస్లో ఉన్నావు, రా, నువ్వు చెప్తే నీ ద్వారా ఫిలిం టూరిజంగా నేను అందరికీ ప్రపంచ దేశాలకి షో కేస్ చేయగలను అని వారు ఆహ్వానించడం, చరణ్ వెళ్ళటం, ఇదంతా కలిసి ఆయన ఫిలింని టూరిజాన్ని ప్రమోట్ చేయాలని ఆయన చేసిన తాపత్రయానికి, ఆయన చేసిన పడిన ప్రయత్నానికి మనస్ఫూర్తిగా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సభాముఖంగా. వారు తీసుకున్న శ్రద్ధాశక్తులకి ఈ రోజున చాలామంది ఇతర దేశీయులు మన ఇండియా వైపు చూస్తున్నారు. దానికి బహుశా కారణం మళ్ళీ విజేంద్ర ప్రసాద్ గారి దగ్గరికి రావాలి. ఆయన రాసినటువంటి RRR, అంతకుముందు బాహుబలి కానీ, ఇవన్నీ ప్రపంచ దేశాలు మన ఇండియన్ సినిమా వైపు చూసే దిశగా ఇవి ఉన్నాయి. అంటే ఓ, ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ ఇంత స్ట్రాంగ్గా, ఇంత వైబ్రెంట్గా ఉంటుందా అని వాళ్ళందరూ అనుకోవటానికి, ఆ రకంగా ధీటుగా మన సినిమాలు తీయడానికి రాజమౌళి కానీ, వారి కుటుంబం, వాళ్ళ నాన్నగారు కానీ, వీళ్ళందరూ అందులో నటించిన యాక్టర్లు కానీ వీళ్ళందరూ ఇతోత్కంగా వారి యొక్క సహకారం అందిస్తారు. దాన్ని షోకేస్ చేయడానికి అలాగే కిషన్ రెడ్డి గారు చేసిన ప్రయత్నం మన సదస్సులో అంతా ఇంత కాదు, అద్భుతం. సో ఇలాగ ప్రతి ఒక్కళ్ళు ఆయా ప్రయత్నాలు చేస్తుంటే పొద్దున ఇది మనకి హెల్త్ హబ్ అయిపోతుంది. హెల్త్ టూరిజం ఛాన్సెస్ ఉంటాయి, అలాగే టెంపుల్ టూరిజం ఛాన్సెస్ ఉంటాయి. ఇలా ఒకటేంటి రెండేంటి ఎన్నో రకాలుగా మనకున్నటువంటి మల్టీ కుజిన్, మనకున్న మల్టీ డైవర్సిఫై కల్చర్స్ ఏ ప్రపంచంలో ఏ దేశానికి లేవు. కాబట్టి దాన్ని మనం పొటెన్షియల్గా మార్చుకునేలాగా మన ప్రయత్నాలు చేయాలి. అండ్ వారి నేతృత్వంలో అలా రోజు వస్తుంది. ఆ రకంగా నేను అన్నా ఇందాక 1.3%ని ఈ రోజుకి అది 10 దాకా చేయగలిగితే, లేదా 5-6 దాకా చేసినా సరే అది అద్భుతమైనటువంటి రెవెన్యూని మన ఎక్స్‌చక్కర్కి తీసుకొస్తున్నట్లు ఎలాంటి సందేహం లేదు. అండ్ ఈ రోజున ఇక్కడ అంటారు ఒక దృశ్యం 1000 పదాలకి సరి సమానం అని. సో 1000 పదాలు చెప్పలేందుకు కూడా ఒక దృశ్యం చెప్పగలదు. ఈ రోజున మనమేంటి, మన కల్చర్ ఏంటి, మన హెరిటేజ్ ఏంటి అనేది ఈ రోజున గోల్కొండ ప్రాశస్త్యం గురించి చెప్పుకోవడానికి లైట్ అండ్ సౌండ్ అత్యాధునికంగా లేజర్ షో తోటి ఈ రోజున ఇక్కడ స్థాపించి ఇక్కడ ప్రయత్నం చేసి చూపిస్తున్నారంటే కనుక ఇది అద్భుతమైన ప్రయత్నం ఇది. ఎందుకంటే ముందు తరాల వాళ్ళకి ఈ గోల్కొండ ఏంటి, గోల్కొండ ఎక్కడి నుంచి వచ్చింది, ఎలా వచ్చింది, ఎవరు కట్టారు అనేది వాళ్ళకి తెలియాలి. తెలిసేందుకు కానీ చేస్తున్న ఈ ప్రయత్నం ఈ దృశ్య రూపంలో కలర్ఫుల్గా వైబ్రెంట్గా చూపించగలుగుతున్నామంటే అదంతా ఇంత కాదు. కాకతీయులు ఏ రోజో కట్టి ఇక్కడ పరిపాలించారు, ఆ తర్వాత బహానీయులు వచ్చారు, ఆ తర్వాత కుతుబ్ షాహీ వచ్చారు, ఆ తర్వాత నవాబులు పరిపాలించారు. వీళ్ళందరూ కూడా దీన్ని ముందుకు తీసుకెళ్తూ వచ్చారు. బట్ ఇంత ఘన చరిత్ర ఉన్న దీని గురించి ఎంతమందికి తెలుసు? ఏదో మట్టి గుట్టాలనుకుంటా తప్ప ఇంత చరిత్ర ఉంది ఇది వెనకాలన్న విషయం చాలామందికి తెలియదు. అది తెలియచెప్పే ప్రయత్నం ఈ రోజున లైట్ అండ్ సౌండ్ లేజర్ షోలతోటి దీని గురించి గొప్పగా చెప్తున్నారు. ఇక్కడ టూరిస్టులు రావాలి, యువత రావాలి, భావితరాలు వాళ్ళకి తెలియచెప్పాలి, మనం తెలుసుకోగలిగితే కనుక అంతమించి అద్భుతం అంత ఇంత కాదు. అండ్ దీని గొప్పతనం తెలుసుకుని హిందువుల హృదయ సామ్రాట్ ఛత్రపతి శివాజీ గారు కూడా ఇక్కడికి గెస్ట్గా వచ్చి వీక్షించారంటే కనుక దీని గొప్పతనం మన గురించి మనం ఏం చెప్పుకోవాలి.
అంటే అలాంటి దానికి ఈ రోజున ఒక అందం తీసుకొచ్చి దాన్ని షోకేస్ చేసి ఆయన చేసే ప్రయత్నాల్లో ఇది ఒక తమ వంతుగా చేస్తున్నారు. ఇలాంటివి ఎన్నో అద్భుతాలు ఉన్నాయి. అవి అట్లన్నింటినీ కూడా ఈ రోజున ఆయన ముందుకు తీసుకొచ్చి భారతదేశం టూరిజంలో మేము అగ్రస్థానంలో ఉన్నాము అని చెప్పే ప్రయత్నం చేయాలి. ఆ రోజు నేను ఉన్నప్పుడు ఒక ఇండియా లెవెల్లో అన్ని దీంట్లో కలిపి అప్పట్లో కేరళ అనేది నెంబర్ 1గా ఉండేది, గాడ్స్ ఓన్ కంట్రీ అనే పేరుతోటి. అలాంటిది ఆంధ్రప్రదేశ్కి కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్కి ఆ రోజుల్లో 7 అవార్డులు తీసుకొచ్చి ఇండియాలో నెంబర్ 1 స్థానం తీసుకురాగలిగాను, అవార్డు తీసుకోగలిగామంటే నాకు అంతో ఎంతో గర్వకారణంగా ఉంటుంది. దాన్ని మరింత ప్రపంచ స్థాయికి తీసుకెళ్లేలాగా ఇండియాని వాళ్ళు కృషి చేస్తారని మనస్ఫూర్తిగా అభినందిస్తూ మాలాంటి వారికి అవకాశం ఇచ్చారు చెప్పుకునేందుకు అన్ని రకాలుగా. కాబట్టి మీ యొక్క నేతృత్వంలో, మీ నాయకత్వంలో ఇది మరింత ముందుకు వెళ్ళాలి. మన ఇండియన్ కల్చర్ అంటే ఏంటో తెలియాలి. మన ఇండియన్ ఇది మోడీ గారు అంటుంటారు వికాస్ అని, వరాసత్, హిందీ కొంచెం వీక్ అందుకని విరాసత్. సో ఇవి అంటే మన సాంస్కృతిక వారసత్వం అలాగే అభివృద్ధి, ఈ రెండు కూడా 2 కళ్ళలాగా సాగుతూ వెళ్ళాలన్నారు. అందులో ఒక భాగం ఈ రోజున మన సాంస్కృతిక వారసత్వాన్ని ముందు తరాలకు తెలియజెప్పే ప్రయత్నం చేస్తున్నారు. అలా చేస్తున్నందుకు మనస్ఫూర్తిగా వారిని, దానికి సహకరించినటువంటి 50 మంది ఆఫీసర్స్ని, అధికారులని మనస్ఫూర్తిగా అభినందిస్తూ వచ్చిన వారికి అందరికీ మరొకసారి నమస్కారాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. జై హింద్, జై శ్రీరామ్.